దక్షిణాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ను ముగించుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్కు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సొంతగడ్డ అయిన రాంచీ వేదిక కావడం మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులోని కొంతమంది కీలక ఆటగాళ్లు రాంచీలో అరుదైన రీయూనియన్కు తెరతీశారు. ధోనితో బలమైన అనుబంధం ఉన్న విరాట్ కోహ్లీ, వికెట్ కీపింగ్లో ధోనీని మార్గదర్శిగా భావించే రిషబ్ పంత్, అలాగే చెన్నై సూపర్ కింగ్స్లో చాన్నాళ్లు ధోని సారథ్యంలో ఆడిన రుతురాజ్ గైక్వాడ్ నేరుగా ధోని ఇంటికి వెళ్లి తమ తలాను కలిశారు. రాంచీ మ్యాచ్ గురించి అభిమానుల్లో ఉన్న ఒకే ఒక్క $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, తన హోమ్ గ్రౌండ్లో టీమిండియా ఆడుతున్నప్పుడు ఎంఎస్ ధోని మ్యాచ్ చూసేందుకు వస్తాడా అనేది. ఐపీఎల్ సీజన్ తర్వాత ధోనీని మైదానంలో చూడని అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ఈ మ్యాచ్ పైనే కేంద్రీకృతమై ఉన్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ వంటి స్టార్లు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడడం ఒకెత్తైతే, వారందరి గురువైన ధోనీని కనీసం ఒక ప్రేక్షకుడిలా అయినా చూసే అవకాశం దొరుకుతుందేమోనని ఫ్యాన్స్ ఉద్వేగంతో ఎదురుచూస్తున్నారు. ధోని రాక ఖాయమైతే రాంచీ వన్డే మ్యాచ్ ఉత్సాహం ఖచ్చితంగా తారస్థాయికి చేరుతుంది.